చూద్దామండి. ఇంకా ఇందులో రెడ్ క్యాప్సికమ్ ఉంటే చాలా సూపర్గా ఉందండి. హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా వెరైటీ రెసిపీ, కానీ ఈజీగా చేసుకునే పద్ధతిలో చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్ మెథడ్స్ తో ఈరోజు నేను ఈ రెసిపీ మీకు పరిచయం చేస్తా. ఇదైతే బీహార్ రెసిపీ అండి. పన్నీర్ కుర్చాన్ అనే రెసిపీ నేను పరిచయం చేయబోతున్నా. చాలా బాగుంటది, చాలా టేస్టీగా ఉంటది. ముఖ్యంగా చపాతీలోకి అయితే ఇక అద్భుతం అండి, అంత బాగుంటది. ఇది సింపుల్ గా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నా. దీనికి ఏం లేండి, క్యాప్సికమ్ పన్నీర్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇవి రెండు ఉన్నాయంటే అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఫినిష్ చేయొచ్చు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇవి పొడుగుగా ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా ఇలా కట్ చేయాలి. ఇలా కొంచెం పెద్దగా పొడుగ్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అన్ని ఇదే విధంగా కట్ చేద్దాం. ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవాలండి. చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫస్ట్ ఇది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 పీసులు మరీ పెద్దగా ఉన్నాయి, ఈ పెద్దవి కొంచెం సన్నగా చేసుకున్నాం. మెజెస్టిక్ కి కట్ చేస్తాం కదా, అలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల చిక్కటి పెరుగు, ఒక 1/2 టీ స్పూన్ కారం, కొంచెం చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి, జస్ట్ కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలాలన్నీ పన్నీర్కు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం. నిజానికి రెడ్ క్యాప్సికమ్ వేసుకోవాలి. నేనైతే ఎల్లో క్యాప్సికమ్ సగం ముక్క వేసాను, గ్రీన్ క్యాప్సికమ్ కూడా సగం ముక్క. ఈ సగం ఇలా కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇవి కూడా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ కంపల్సరీ. ఈ కలర్ క్యాప్సికమ్స్ లేకుంటే గ్రీన్ క్యాప్సికమ్ తోటి చేసుకోండి. ఈ కలర్ ఉండాలని ఏం లేదు. అదే విధంగా ఇక్కడ చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ జార్లో వేస్తున్నా. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కట్ చేశాను, 2 టమాటాలు కట్ చేస్తున్నా. ఇవి కూడా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఈ వెరైటీ రెసిపీ సూపర్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొంచెం ఇందులో కసూరి మెంతి వేస్తున్నాను. తర్వాత ఒక 4-5 కాజు వేసుకోండి. కాజు ఆప్షనల్ అండి, నచ్చితే వేయండి లేదా స్కిప్ చేయండి. ఇది రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, మొత్తం 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది కూడా నార్మల్ కారంతో చేసుకోవచ్చండి. ఉంటే వేయండి, లేకుంటే వదిలేసేయండి, స్కిప్ చేయండి. ఇదైతే మెత్తటి పేస్ట్ చేసుకుని వద్దాం. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంత ఈజీనా అంటారు మీరే, నిజం, అంత ఈజీ. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని ముందుగా ఇందులో కొంచెం బటర్ వేయాలి. ఇక్కడ చూడండి, ఇంత బటర్ తీసుకున్నాను. కొంచెం 1 టీ స్పూన్ బటర్ ముందుగా ఇందులో వేసేద్దాం. వేసేసి ఈ బటర్ కొంచెం వేడి కాగానే ఈ కూరగాయ ముక్కలు అంటే క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేసేయాలి. కొంచెం స్టవ్ హై చేశానండి.
ఇందులో ఇవి వేంపేటప్పుడు కొంచెము కసూరి మెంతి వేసుకోవాలి. అంటే కసూరి మెంతిది ఫ్లేవర్ అనేది క్యాప్సికమ్ కి పట్టాలి. కొంచెం సాల్ట్ వేద్దాం, బటర్ లో కూడా సాల్ట్ ఉంటది. కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ ని. మీకు బటర్ అందుబాటులో లేకుంటే నెయ్యి వేసుకోండి, లేదా ఆయిల్ తో అయినా చేసుకోండి. కొంచెం బటర్ తో మంచి టేస్ట్ వస్తుందండి, అందుకే బటర్ వేసాను నేను. దీనికి ఈ రెసిపీకి బటరే ముఖ్యమండి, బటర్ తోటే టేస్ట్ వస్తుంది. ఈ క్యాప్సికమ్ కూడా మరీ ఎక్కువసేపు వేగాల్సిన పని లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మనము క్యాప్సికమ్ ఊరికే తేము, తర్వాత క్యాప్సికమ్ తో రెసిపీస్ కొంచెం తక్కువే అని చెప్పాలి. కాబట్టి ఒకవేళ ఇంట్లో క్యాప్సికమ్ ఉందనుకోండి, లేదా పన్నీర్ ఉందనుకోండి, ఇమీడియట్ ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారండి, ఎంత బాగుంది ఎంత బాగుందని. ఇలా కొంచెము క్యాప్సికమ్ ఇలా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులో ఇంకొక టీ స్పూన్ బటర్ వేసుకుందాం. ఫ్లేమ్ అయితే తగ్గించాను. ఇప్పుడు ఈ పన్నీర్ ఇందులో వేయాలి బటర్లో. పన్నీర్ బటర్లో వేగితే ఎంత బాగుంటుందంటే ఇంకా దాని టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. నాకైతే సూపర్ స్మెల్ వస్తుంది, ఎంత మంచి వాసన వస్తుందో. ఇది కూడా అన్ని వైపులో తిప్పుతూ పన్నీర్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టాను. పన్నీర్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది అంత సూపర్ రెసిపీ అండి. నాకు కూడా చాలా ఇష్టం పన్నీర్. నాన్ వెజ్ మటన్ చికెన్ కంటే కూడా పన్నీర్ ఇష్టం అండి. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ప్యాన్ తీసి పక్కన పెడుతున్నాను. పక్కన పెట్టేసి ఇంకొక కడాయి తీసుకున్నా. సేమ్ ప్యాన్ లో అయినా కూడా వేసుకోవచ్చు, ఒక ప్లేట్ లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. నూనె వేడైందండి. ఇక సన్నగా వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాను. చూడండి, ఒక 5-6 వెల్లుల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్లో వెల్లుల్లిపాయ వేయాలి. తర్వాత చిన్న 1/2 ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలు కట్ చేశాను, ఇది కూడా తాలింపులో వేసేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి ఒక్కటే అండి చిన్న ముక్కలు కట్ చేశాను. ఇవన్నీ ముందుగా నూనెలో వేయించుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్కి పట్టాలండి, మంచి కలర్ రావాలి. చూడండి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం నూరి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ తర్వాత టమాటా పేస్ట్ ఇందులో వేసేసుకున్నాం. కసూరి మెంతి వేసుకోవాలండి. ఇప్పుడు కంపల్సరీ బటర్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ 3 స్పూన్స్ బటర్ తీసుకున్నా నేను. మనము క్యాప్సికమ్కి వేసాము, పన్నీర్కి వేసాము, మిగిలింది ఇందులో వేసాను నేను. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి, లేకుంటే అస్సలు టేస్ట్ బాగుండదు. కర్రీ అంతా పచ్చి పచ్చి వస్తుంది. టమాటాలు ఉల్లిపాయలు మనం పచ్చి వేసాం కాబట్టి మంచి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ కూడా కొంచెం తగ్గించాను ఫ్లేమ్. సాల్ట్ వేసుకుందాం, కొంచెం ధనియాల పొడి, తాలింపులో జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. జీలకర్ర వేస్తే కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనము పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టినటువంటి ఈ గ్రేవీ కూడా ఇందులో వేసేద్దాం. మసాలా
కొంచెం మూత పెట్టేద్దామండి కాసేపు. స్టవ్ సిమ్ లోనే ఉంది, కాసేపు వదిలేస్తే చక్కగా మసాలా అంతా ఉడుకుతుందండి. చూద్దామండి, చక్కగా మసాలా అంతా ఉడికిపోయింది, ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి, పైకి వెళ్ళింది. చూసారా, పచ్చివాసన కూడా పోయింది, మంచిగా ఉడికిన స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనము వేంపి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్, పన్నీర్, జస్ట్ కొంచెం గరం మసాలా, కొన్ని వాటర్ అండి. కాసేపు ఇలా ఇలా మంచి కలిపేసి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూద్దామండి. ఓ సూపర్ గా ఉంది చూడండి. కర్రీ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంతే, చాలా సింపుల్ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా, ప్లేట్లోకి. ఇంకా ఇందులో రెడ్ క్యాప్సికమ్ ఉంటే ఎంత బాగుంటుందో, నాకు అసలు దొరకలేదు, అందుకని ఎల్లో దొరికితే ఎల్లో క్యాప్సికమ్ వేసాను. నార్మల్గా మీరు ఏ క్యాప్సికమ్ దొరికితే ఆ క్యాప్సికమ్ తోటి చేసుకోండి. చూసారు కదండి, సింపుల్ టేస్టీ ఈజీ రెసిపీ, చాలా ఈజీ అండి, చేయడం చాలా ఈజీ. పేరు చూసి భయపడకండి. ఇది చపాతీలోకి, రైస్ లో కూడా బాగుంటది, చపాతీలో అయితే అద్భుతంగా ఉంటదండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. కొంచెం టేస్ట్ చూద్దాం. చాలా సూపర్గా ఉందండి. అసలు ఇది తింటే ఇక రెస్టారెంట్కి వెళ్ళరు, అంతా సూపర్గా ఉంది. చక్కగా స్పెషల్ డిష్గా ఇది ట్రై చేయండి. ఇది ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.